మద్యం కేసు దర్యాప్తులో సెట్ దూకుడు పెంచింది. విచారణకు రావాలంటూ ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణ స్వామికి అధికారులు నోటీసులు అందించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ మంత్రి నారాయణ స్వామి సిట్టు బృందం విజయవాడ నుంచి బయలుదేరి అక్కడకు చిత్తూరు జిల్లాలోని పుత్తూరుకు చేరుకుంది. పుత్తూరులో నారాయణస్వామి స్వగృహంలో ఆయన విచారణ చేపడుతూ ఉన్నారు. గతంలో జూలై 21న విచారణకు హాజరు కావాలని గతంలో నారాయణస్వామికి నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆ తరువాత ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైకాపా ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రిగా ఆయన అక్కడ మంత్రిగా పనిచేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా హయాంలో ఉన్నటువంటి నారాయణస్వామి ఎందుకు ఈ మద్యం సంబంధించిన విషయాలు అంటే ఇటు మద్యం పాలసీ మారిన దగ్గర నుంచి అదేవిధంగా డిజిటల్ పేమెంటు మరోవైపు ఈ విషయాలన్నింటినీ ఈ మద్యం కంపెనీలకి ఆర్డర్లు సరఫరాలు వీటన్నిటిపైన సిట్ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా 3-4 అంశాలని చూడవచ్చు. మద్యం పాలసీ విషయానికి వస్తే గతంలో మద్యం పాలసీ అనేది ఇతరులకు ఇచ్చేవాళ్ళు, వాళ్ళంతా టెండర్ల ద్వారా పాట ద్వారా వాళ్ళంతా తీసుకునేవాళ్ళు. అయితే ఆ రోజు వైకాపా వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి మద్యం పాలసీ కాకుండా ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించాలి అనే విషయాలన్నింటినీ చర్చించి మద్యం పాలసీ నూతన మద్యం పాలసీ తీసుకువచ్చింది. వైన్ షాపులు కూడా మద్యం ఇటు ప్రభుత్వం హయాంలోనే జరిగింది. అయితే ఎందుకు ఈ మద్యం పాలసీని మార్చవలసి వచ్చింది, మాన్యువల్ ఆన్లైన్లో ఉన్నటువంటి విధానాన్ని మాన్యువల్గా ఎందుకు మార్చారు అనే అంశం ఒకటి. మరోవైపు విక్రయాలు సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది కొనాలన్నా సరే డిజిటల్ పేమెంట్ని వినియోగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్ని వినియోగించే అవకాశాలు ఉన్నాయి. అయితే కేవలం నగదు అనే మద్యాన్ని కొనుక్కునే విధంగా గత ప్రభుత్వంలో చేశారు. గతంలో ప్రతిపక్షాలు చేసిన ఒత్తిడి మేరకు అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే ఈ డిజిటల్ పేమెంట్ పెట్టారు, కానీ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఎందుకు ఈ డిజిటల్ పేమెంటు పెట్టాల్సి ఉండగా ఎందుకు పెట్టలేదు, దానికి కారణాలు ఏంటి, ఎవరైనా ఒత్తిడి చేశారా, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే విషయాలన్నింటినీ రాబడుతూ ఉన్నారు. మరోవైపు ఈ మద్యం సరఫరా విషయానికి చూసుకున్నట్లయితే కొన్ని కంపెనీలకే మద్యాన్ని ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు. అదేవిధంగా కొన్ని తయారు చేసినటువంటి బ్రాండ్లనే మార్కెట్లోకి వదిలారు. ఎందుకు ఈ విధంగా చేశారు అనేది, అదేవిధంగా సరఫరా కూడా ఎందుకు కొన్ని కంపెనీలకే చేశారు అనే విషయాలు దీని మీద నారాయణ స్వామిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటన్నిటి వెనకాల ఎవరి ఒత్తిడి ఉంది, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ప్రత్యేక ప్రశ్నావళి కూడా తయారు చేశారు. దానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసు మద్యం కేసు కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం 48 మంది నిందితులుగా ఇప్పుడు సిట్ పేర్కొంటూ తాజాగా ఛార్జ్ షీట్లు దాఖలు చేయటం, ఎఫ్ఐఆర్ కూడా ఆల్టర్నేటివ్ చేసుకుంది. అయితే దీంట్లో 12 మంది నిందితుల్ని ప్రస్తుతం సిట్ అధికారులు అరెస్టు చేశారు. వారిని విచారించి కీలకమైనటువంటి విషయాలు రాబట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఈ మద్యం నెట్వర్క్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా మద్యం నెట్వర్క్ ద్వారా ఏ విధంగా కంపెనీల నుంచి సరఫరాదారుల నుంచి మద్యం ముడుపులని రాబట్టారు, రాబట్టిన నగదునంతా ఏ విధంగా అంతిమ లబ్ధిదారుడికి చేర్చారు, అంతిమ లబ్ధిదారుడికి చేర్చే క్రమంలో ఈ కొన్ని బోగస్ కంపెనీలు అదేవిధంగా కొంత పెట్టుబడి వేరే రంగాల్లో పెట్టుబడి పెట్టడం, అంటే రియల్ ఎస్టేట్ రంగం, సినిమాలు, కొన్ని సంస్థల్లో పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ చేశారని సిట్ ఇప్పటికే గుర్తించింది. వీటన్నిటి ద్వారా ఏ విధంగా నగదుని అంతిమ లబ్ధిదారుడికి చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ సిట్ దర్యాప్తు బృందం ఇప్పటికే ప్రాథమిక విచారణ చేయడంతో పాటుగా వాటికి సంబంధించిన ఆధారాలు దానిపైన లోతుగా దర్యాప్తు చేస్తూ ఉంది. ఇటీవల కోర్టులో కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ ప్రవేశపెట్టింది. సార్లు ఛార్జ్ షీట్
చేయటం, అదేవిధంగా దానికి అనుబంధంగా ఇటీవల మరో ఛార్జ్షీట్ దాఖలు చేసి ఇప్పటి వరకు ప్రోగ్రెస్ని కోర్టు కూడా తెలిపింది. అదేవిధంగా నిందితులు సాక్షులు ఇచ్చినటువంటి ఆధారాలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా మిగతా విషయాలు లోతుగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు మందిని స్టేట్మెంట్లు, అదేవిధంగా 161 స్టేట్మెంట్లు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ స్టేట్మెంట్ల ఆధారంగా ఇందులో రాజ్ కాశిరెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్లే కాకుండా మరికొంతమంది నుంచి కూడా ఇటీవల పురుషోత్తం వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు హైదరాబాద్ ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు నగదు దొరికిన విషయం మనకి అందరికీ తెలిసిందే. ఆ నగదుని కూడా ప్రస్తుతం ప్రత్యేక అకౌంట్ పెట్టి ఇక్కడ విజయవాడ మాచవరం బ్రాంచ్లో, ఎస్బీఐ బ్రాంచ్లో జమ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ఇటీవల తాజాగా నిన్న చూసుకున్నట్లయితే మరో 13 కోట్లు రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి తల్లి పేరు మీద కొనుగోలు చేసినటువంటి సుమారు 13 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు జప్తు చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాంట్లో కంపెనీకి, యుఎన్ఐ కంపెనీకి సంబంధించినటువంటి నగదుని కూడా చూసుకున్నట్లయితే వాటికి సీజ్ చేసేందుకు అనుమతి కావాలని, అంటే ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది. ఆ తర్వాత వాటన్నిటినీ కోర్టు అనుమతి కోసం కోర్టులో వాళ్ళు మెమో వేయాల్సి ఉంది. సిట్ అధికారులు త్వరలో మెమో వేసి దర్యాప్తు సీజ్ చేసేందుకు కూడా ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇదంతా ఒక విషయం జరుగుతూ ఉండగా ఇంకా అరెస్టు సంబంధించి ఇంకా మరికొంతమందిని చేసేందుకు కూడా సిట్ అధికారులు మొత్తం రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 12 మందికి విదేశాల్లో ఉన్నటువంటి 12 మంది నిందితులకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయటం, కొంతమంది మీద విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు కూడా చేసిన విషయం అందరికీ. ఇప్పటికే నిందితుల అందరి మీద లుకౌట్ నోటీసులు అయితే జారీ చేసింది. ప్రస్తుతం నారాయణస్వామి ఈ కేసులో నిందితుడిగా లేనప్పటికీ గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేయటము, పూర్తిగా అంటే ఆ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు మినిస్టర్గా కొనసాగటము, అంటే మినిస్టర్గా కొనసాగి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఎందుకు ఈ ఆర్డర్లు కొంతమందికే కట్టబెట్టారు, అదేవిధంగా సరఫరాలు, అదేవిధంగా ఆర్డర్లు ఏ విధంగా ఏ ప్రాతిపదికన వీటిని ఇచ్చారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఆదేశాలు అంటే ఫలానా వాళ్ళు ఇచ్చిన మేరకే మీరు చేశారా, లేదంటే అక్కడ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు చేశారా, ఎందుకు ఈ విధంగా పాల్పడ్డారా అనేది ఒకటి. రెండోది, ఈ డిజిటల్ పేమెంట్ విషయానికి వస్తే ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్ చెయ్యాలి, అన్ని రంగాల్లో చేస్తున్నారు, మద్య విక్రయాల్లో చేయరు అని పదే అప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నించింది అందరికీ తెలిసిందే. ఎందుకు మీరు ఈ పేమెంట్ని చేయలేకపోయారు అనే విషయాలన్నింటినీ పరిశీలించనున్నారు. వారిని విచారించి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టనున్నారు. దీని వెనకాల తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించిన ఒత్తిడి ఏదైనా ఉందా, అక్కడి నుంచి ఎవరైనా ఒత్తిడి చేశారా అనే విచారిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. తర్వాత బిగ్ బాస్ని ఇందులో ఎవరైతే అంతిమ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని కూడా విచారిస్తారా అనే విషయాన్ని ప్రస్తుతం ఒక ఉత్కంఠత రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఉన్నత స్థాయిలో వ్యక్తులు ఆదేశాల మేరకు కీలకంగా వ్యవహరించిన వాళ్ళని అరెస్ట్ చేయటం, విచారించటం, స్టేట్మెంట్లు తీసుకోవటం చేశారు. ఇప్పుడు తాజాగా గత ప్రభుత్వంలో మంత్రిగా ఈ ఆబ్కారీ శాఖకు మంత్రి నారాయణస్వామిని విచారించారు. సాధారణంగా ఉన్నటువంటి పరిపాలనలో భాగంగా చూసుకున్నట్టయితే ఉన్నత స్థాయిలో ఉన్నవారు మంత్రికి సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు కొన్ని విషయాల మీద ఒత్తిడి కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అలాగా ఎవరైనా ఒత్తిడి చేశారా అనే విషయాన్ని ఈ విచారణలో రాబట్టేందుకు సిట్ అధికారులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు విచారణ చేస్తారు అనేది ఇంకా. ధన్యవాదాలు జయప్రకాష్.
మాజీ మంత్రి నారాయణ స్వామి నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణ స్వామిని ఎప్పుడు విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు? శాసన్ మాజీ ఉప ముఖ్యమంత్రి 2019 నుంచి 24 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి, మాజీ మంత్రి నారాయణ స్వామి ఇంట్లో సిట్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. గత నెల 17వ తారీఖున సిట్ విచారణకు గుంటూరు తాడేపల్లి కార్యాలయానికి హాజరు కావాలని చెప్పి 21వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న నారాయణ స్వామి అనారోగ్య కారణాల రీత్యా నేను విచారణకు హాజరు కాలేనని చెప్పారు. ఆ సమయంలో సిట్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించాలని భావించారు. కానీ సాంకేతిక కారణాలతో ఆ విచారణ సాగలేదు. మరోసారి ఇప్పుడు పుత్తూరులోని నారాయణ స్వామి ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనకు విచారణకు రావాల్సిందిగా నోటీసు ఇచ్చేందుకు ఇవ్వనున్నారు. మరోవైపు గతంలో ఆయన విచారణకు హాజరు కాలేకపోవడానికి కారణాలు ఏంటి, ఆయన చూపుతున్న ఆరోగ్య కారణాల్లో ఎంత మేర వాస్తవం ఉందన్న అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు ఆయన దగ్గర ఉన్న ఆరోగ్య రీత్యా ఆయనకు సంబంధించి చికిత్స తీసుకున్న సమయంలో, అంటే ఇటీవలనే మూత్రపిండాల వ్యాధికి సంబంధించి ఆయన డయాలసిస్ చేయించుకున్నట్లు కూడా ఆయన గతంలో విచారణకు హాజరు కావాలని చెప్పిన సమయంలో సిట్ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించిన పూర్తి సర్టిఫికెట్లను కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణకు మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చేందుకు వచ్చారని చెప్పి ప్రకటన తెలిసినప్పటికీ ఇక్కడే ఆయన ఇంట్లోనే విచారించేందుకు వయసు పైబడిన రీత్యా, మరోవైపు అనారోగ్య కారణాల నేపథ్యంలో ఆయన సిట్ కార్యాలయానికి విచారణకు వచ్చేందుకు ఎంత మేర సహకరిస్తారన్న నేపథ్యంలో ఆయన ఇంట్లోనే విచారిస్తున్నారన్న అభిప్రాయం కూడా సిట్ అధికారుల్లో వ్యక్తమవుతోంది. ధన్యవాదాలు నారాయణప్ప.